విఘ్ననాయకుడిని విద్యుత్లతలతో ఘన నీరాజనాల్ని అర్చిస్తే ఆ దృశ్యం ఎంత కమనీయంగా రమణీయంగా ఉంటుందో. అందులోనూ ఆ స్వర్ణ మణిమయ ప్రదర్శనని సాక్షాత్తు గోల్డెన్ గర్ల్ సమర్పిస్తే ఎస్, దేశ విదేశాల్లో అత్యద్భుతంగా ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో వేదికల్ని ఉర్రూతలూగించినటువంటి గోల్డెన్ గర్ల్స్ ఇప్పుడు మీ ముందు మరో మెరుపుల వర్షాన్ని కురిపించబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. जय गणेश जय गणेश जय गणेश पाहि मां. जय गणेश जय गणेश जय गणेश रक्ष मां. मुधाकरात् मोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासि लोकरक्षकम् अनायकैकनायकं विनाशितेव दैत्यकं नदाशुभाशुनाशकं नमामि तं विनायकम्. ఏలో ఏలో ఎల్లువలే మాలో ఏడాదికోసారి నీ రాకతో బోలో బోలో దిల్సేను బోలో మాకే వరమిస్తావు ఈ పూజతో. తలుచుకుంటే చిటికెలోన సర్వే జనం ఆనందకేలిలోన తేలుతుందిరా. వడపప్పు ఉండ్రాళ్ళు తిన్న విశ్వాసము కాస్తైనా మా పైన తిరిగి చూపరా. ఊరంతటా వాడంతటా నీకోసమే गणराय महाराजतु महाकायतु गणाधीशाय मोरया. देवाश्रीदेवा गणपति देवा गजानना गणराय महाराजतु महाकायतु गणाधीशाय मोरया. देवाश्रीदेवा गणपति देवा गजानना गणराय महाराजतु महाकायतु गणाधीशाय मोरया. చిందేరా పూనకంలో ఊగైరా పంబరే పేరా. రంగులన్నీ చల్లేరా సంబరాలే చేసేరా. సావులోని మనసారా సాగలం పేరా. దందనా దందరువైరా దందనాల చిందేరా పూనకంలో ఊగైరా పంబరే పేరా. దందనా దందరువైరా దందనాల చిందేరా పూనకంలో ఊగైరా పంబరే పేరా. రంగులన్నీ చల్లేరా సంబరాలే చేసేరా. రంగులన్నీ
థ్యాంక్ యూ గోల్డెన్ గర్ల్స్, సూపర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ 30వ వార్షికోత్సవం వేడుకల సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ, సినీ ప్రముఖులకి, నిర్మాతలకి, మీడియా మిత్రులకి, అలాగే ఈటీవీతో అనుబంధం ఉండేటువంటి ప్రతి ఒక్కరికి మేము హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ, అలిగారు బ్రహ్మానందం గారి జీవిత చరిత్రని ఈటీవీలో ఒక సీరియల్ రూపంలో ప్రసారం చేయాలి అనుకుంటే దానికి ఏం పేరు పెడితే బాగుంటుంది? జమ్మల్ హాట్ రాజా అని పెడితే బాగుంటుంది. ఇది మీరు ఓకే అంటారా? నా తమ్ముడు ఏం చెప్తే అదే. జంబల్ హాట్ రాజా అర్థం తెలియదు కానీ ఓకే, బాగానే సౌండింగ్ బాగానే ఉంది. అలాగే అలీ గారి లైఫ్ హిస్టరీని కనుక సీరియల్ రూపంలో తీస్తే ఈటీవీలో ప్రసారం అవుతాయి, దానికి ఏం పేరు పెడదాం? భలే తమ్ముడు, భలే తమ్ముడు. చాలా ఇమోషనల్ టచ్ ఇచ్చారు దాన్ని. ఊరుకో నువ్వు అనవసరం కళ్ళనీళ్ళు పెట్టుకోవద్దు. ఏదో అన్నాను అయిపోయింది అంతే. అంతేనా? నువ్వు బాధపడతావు సుబ్బా, నువ్వు ఊరుకో. 30 సంవత్సరాలు గనక వెనక్కి వెళ్తే మీరు లైఫ్ లో ఎందుకు వెళ్ళాలి? ఏం పని పాట లేదా? Okay. 30 సంవత్సరాలు వెనక్కి Okay, వెళ్తాం, that's all, Your 20 Honor. సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఎందుకు వెళ్ళాలండి మనకి? Just ఊరికే ఏమైనా పని ఉంటే చెప్పండి వెళ్తాం, పని లేకపోతే ఎందుకు వెళ్ళాలి మేము? రెడ్డి గారు చెప్పండి, మీరు అవుతారేంటి? ఒకవేళ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మీరు ఏదైనా మార్చుకోవాలనుకుంటున్నారా? ఒకవేళ 30 సంవత్సరాలు నేను వెనక్కి వెళ్తే ఒకవేళ నేనేం మార్చుకోవాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ సార్. ఏమంటే మమ్మల్ని అసలు ఎందుకు పిలిచారండి వీళ్ళు? సార్ మీ అందం, మీ అభినయం. ఊరుకో అయితే నువ్వు ఎలా చెప్తే అలాగే. ఓకే ఓకే సార్. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. ఏమండి చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మేడం, బాగుండదు. నమస్కారం అండి కోదండరామిరెడ్డి గారు. నమస్కారం గోపాల్ గారు. నమస్కారం గోపాల్ రెడ్డి గారు. వెళ్ళాను. The Grand Gala Anniversary Event. ప్రభాస్ ఎంట్రీకి డాన్సర్స్తో వస్తూ ఉంటే నేను కింద మీద పడి నవ్వాను. ఇప్పుడు నన్ను ఇలా లోపలికి తీసుకొస్తా ఉంటే ఎవరిని మనం మాస్టర్గా పెడదాం సోషల్ స్టడీస్కి? అయితే సారీ నాని, రాజమౌళి గారిని సెలెక్ట్ చేసుకోవాలి ప్లీజ్. ఆయనతో కాసేపు కూర్చుంటే చాలు అన్న ఒక కోరిక కలుగుతున్నాను. లక్షలాది మందికి అన్నం పెట్టిన ఆ మహనీయుడి గురించి ఒక్క చెడ్డ మాట మాట్లాడినా తట్టుకోలేకపోయేవాడిని. ఏమని చెప్పను, ఎంతని చెప్పను, ఈ టీవీ ఇది మన టీవీ. ఐ థింక్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ వాట్ ఐఎమ్ టుడే అండ్ ఐ కాంట్ థ్యాంక్ ఎనఫ్ ఈటీవీ ఫర్ దాట్. సో నా ఫస్ట్ తెరంగేట్రం జరిగింది ఒక ఈటీవీ షోలో. ఈటీవీ 30 వసంతాల ముగింపు వేడుక